మంచినల్ రమేష్ బాబు గారు, అలాగే పేల శ్రీనివాసరావు గారు, మాజీ మేయర్ గారి ఆశీస్సులతో ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని కష్టంగా జరుగుతుంది. ఇప్పుడు నేను గమనించింది ఏంటంటే ఫుడ్ విషయంలో అధ్యక్షులు ఉన్నాయని పేరెంట్స్ చెప్తున్నారు. ఇది మీ హక్కు, మీరు తెలుసుకోవాలి, మీరు కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఎందుకంటే గవర్నమెంట్ డబ్బులు ప్రతి ఒక్క స్టూడెంట్ ఖర్చు. దీంట్లోని నెగ్లిజెన్స్ అనేది మీరు కూడా చేయకూడదు. ఎవరో ఒకరు బాధ్యత తీసుకొని కొందరు కంపెనీలో ఉన్నారు కాబట్టి కంపెనీలో ఉన్న సభ్యులే కాకుండా మీరు కూడా వచ్చి క్వశ్చన్ చేస్తే తప్పులు చేస్తున్నారు, భయపడతారు. మళ్ళీ తప్పు ముందుగా సభకి అడ్మిషన్ పోయినటువంటి రమేష్ గారికి, అలాగే ఈ యొక్క స్కూల్ హెడ్ మాస్టర్ గారు ఉమా మేడం గారికి, సోదరులు దిగంబర్ గారికి, అలాగే చైర్మన్ అయినటువంటి గణేష్ గారికి, క్లాస్ గారికి, మరియు ఇతర సభ్యులకి, పేరెంట్స్ అందరికీ ఇది ఒక మంచి ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో తల్లి వందనం అనే పేరుతో PO 0.4 పేరుతో ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడుతుంది. ఏదో అందరికీ ఆర్భాటాలకి చేసే కార్యక్రమం కాదు. పేరెంట్స్ పాత్ర, టీచర్స్ పాత్ర, పిల్లల తాలూకా చదువుల మీద పేరెంట్స్గా మీకు అవగాహన కల్పించడానికి, అదేవిధంగా స్కూల్లో టీచర్స్ నెగ్లిజెన్స్ ఏమైనా ఉన్నా, లేకపోతే ఈ ఫుడ్ విషయంలోని భోజనం కార్యక్రమాల్లో ఏమైనా నెగ్లిజెన్స్ ఉన్నా, ఇలాంటి టైంలో సంబంధిత అధికారులకు కానీ లేకపోతే మాలాంటి నాయకులకు కానీ తెలియజేస్తే మేము ప్రజల సమస్యలు దీన్ని సరి చేయడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఇంట్రాక్షన్ కార్యక్రమంగా గవర్నమెంట్ విజయం చేస్తున్నాయి. దాంట్లో ఎదుగుతున్న అమ్మాయిలు అందరూ కూడా ఈ స్కూల్లో చదివాలి. ఇక్కడ కాంతా మొక్క చాలా స్పెషల్. మాకైతే ఆసనాలు నుంచి వారు అప్పనాయుడు మాస్టర్ హెడ్ మాస్టర్ గారు ఉండేది. మేమందరూ చాలా నేర్చుకోవాల్సినవి ఈ పాఠశాల నుంచే నేర్చుకున్నాం. ఇది పేరెంట్స్గా, ఈ స్టూడెంట్స్గా ఇక్కడ చదువుతున్న వారు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే చాలా పెద్ద చరిత్రలు తెలుసుకోవచ్చు. ఇప్పుడున్న టీచర్స్ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఇక్కడ అందరూ అందుబాటులో ఉన్నారు. టీచర్ మేడం గారు చెప్పినట్టు ఎవరో ఒకరు మన రిటైర్మెంట్ అయినప్పటికీ మిగతా వారందరూ ప్రతి ఒక్క భాగాన్ని కూడా ఒక పర్టికులర్గా టీచర్స్ ఉన్నారు. వాళ్ళు మీరు ఉపయోగించుకోండి. అడిగితే కానీ అమ్మాయిని అన్నం పెట్టదు. మీరు కంప్లైంట్ చేసే విధానాన్ని మీరు ముందు వినేవారు కాదు ఎవరు. ఇప్పుడు మీరు పెట్టుకున్నారో వినడానికి పైన అధికారులు కొంత సిద్ధంగా ఉన్నారు. కాకపోతే మీరు గుర్తించాలి, పలానా దగ్గర లోడ్ దొరుకుతుంది, ఇబ్బందులు. మేడం గారు కూడా అన్నీ చూసుకోలేదు కదా. మేడం గారు అట్లీస్ట్ మేడం గారు నోటీస్లో పెడితే పలానా రోజు ఫుడ్ బాగాలేదని చెప్తే ఆవిడ వెళ్ళి దాంట్లో కేర్ చేసుకునే పరిస్థితి. ఎప్పుడైనా అలాంటి కార్యక్రమాన్ని పేరెంట్స్ ఏదో కంప్లైంట్ చెప్తున్నామని పేరుకే ఉంచి చెప్పి కాకుండా నిజంగా బాగాలేదా, బాగోకపోతే ఏం బాగాలేదు, ఎందుకు బాగాలేదు దీని మీద చేసి దయచేసి కమిటీ సభ్యులు కూడా కొంచెం బాధ్యత తీసుకొని ఇతర మీద ఉన్న గ్రామం ఎవరైతే కమిటీలో ఉన్నారో వాళ్ళు పేరెంట్స్తో కూడా కొద్దిగా ఇంట్రాక్ట్ అయ్యి ఈ ఫుడ్ విషయంలో మాత్రం ఇబ్బంది లేకుండా చూడండి. ఎందుకంటే భయం అనేది ఎవరికైనా ఒకటి ఉండాలి. 120 ఏదో గుర్తులు కూడా లేకపోతే నెగ్లిజెన్స్ బతకంతో సరిగ్గా ఉండకపోతే లేకపోతే